నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చంద్ర గాను శ్రీమతి సౌమ్య గారు, శ్రీ మిడిదిటి పూర్ణచంద్ర గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాత గారు ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సౌమ్య గారి, శ్రీ మిడిదిటి పూర్ణచంద్ర గారి ముద్దుల కుమార్తె చింజీవి ప్రేరణ గారి జన్మే శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చింజీవి ప్రేరణ గారికి జన్మే శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు 200 ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్. సోదరి చింజీవి ప్రేరణ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నానమ్మ గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల తరఫున మరి ఇక్కడ ఉన్న 65 మంది తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ప్రేరణ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ప్రేరణ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ప్రేరణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలా మీ కుటుంబ సభ్యులైన శ్రీ మిడిదిటి కుమారస్వామి గారికి, శ్రీమతి కౌసల్య గారికి, శ్రీ మనసాని సాయి శంకర్ గారికి, శ్రీమతి సుగుణ గారికి, శ్రీ మిడిదిటి శ్రీధర్ గారికి, శ్రీమతి జ్యోతి గారికి, చింజీవి అఖిల గారికి, చింజీవి దాత్రి గారికి, శ్రీ మిడిదిటి పూర్ణచంద్ర గారికి, శ్రీమతి సౌమ్య గారికి, చింజీవి శ్రేయస్ సాయి గారికి, చింజీవి ప్రేరణ గారికి, శ్రీమతి రజిత గారికి, శ్రీ రవిశంకర్ గారికి, చింజీవి సాహితి గారికి, చింజీవి జ్యోతిక గారికి, చింజీవి శశి గారికి, అలాగే శ్రీమతి సౌమ్య గారి సోదరులకు మరియు సోదరిమణులకు వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నో ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కౌసల్య గారికి, శ్రీమతి సుగుణ గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీమతి రజిత గారికి, శ్రీమతి సౌమ్య గారి సోదరి మనులకు కూడా దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ 200 ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి మిడిదిటి సౌమ్య గారు, శ్రీ మిడిదిటి పూర్ణచంద్ర గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు రవ కేసరి, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దీని అదా ఓడిపోయి